మీ ఏజ్ 30+ఆ? మీ స్కిన్ చాలా డల్‌గా, టైర్డ్‌గా, డ్రైగా ఉంటున్న ఏజ్ కన్నా ఎక్కువ ఏజ్‌గా కనిపిస్తోందా? మీ స్కిన్ కొల్లజెన్, మాయిశ్చర్ అండ్ న్యాచురల్ గ్లోని లూజ్ అవుతుంది. బట్ డోంట్ వరీ. నేను మీకు ఇవాళ కొన్ని సింపుల్, న్యాచురల్ అండ్ ఎఫోర్డబుల్ టిప్స్ చెప్తాను. మీకు గ్లోయింగ్ స్కిల్స్ న్యాచురల్‌గానే వస్తుంది ఈవెన్ ఆఫ్టర్ 30. దీంట్లో మీకు ఎలాంటి ఎక్స్‌పెన్సివ్ ప్రొడక్ట్స్ ఉండవు, ఎలాంటి కెమికల్ ట్రీట్మెంట్స్ ఉండవు అండ్ ఓన్లీ న్యాచురల్ హ్యాబిట్స్‌తో మీరు 30+ తర్వాత హెల్తీ స్కిన్‌ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో లెట్స్ స్టార్ట్. అసలు స్కిన్‌లో చేంజెస్ ఎందుకొస్తాయి? ఎస్పెషల్లీ ఆఫ్టర్ 30, 35, 40 ఎందుకొస్తుంది? మన స్కిన్ ప్రాబ్లమ్ అనేది 30 తర్వాత స్టార్ట్ అవుతుంది. అది కొల్లజెన్ ప్రొడక్షన్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. హార్మోనల్ చేంజెస్ వల్ల, స్ట్రెస్ అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల అండ్ బయట మనకున్న పొల్యూషన్ అండ్ డైరెక్ట్ మనం ఎండలోకి వెళ్తే మన స్కిన్ డ్యామేజ్ అయ్యి, అదే కాకుండా పూర్ డైట్, మనం తినే ఫుడ్లో మంచి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవి కనుక సరిగ్గా లేకపోయినా, ఎస్పెషలీ డీహైడ్రేషన్, మనం వాటర్ సరిగ్గా తాగకపోతే, ఇలాంటి కొన్ని కామన్ రీజన్స్ వల్ల మన స్కిన్ అనేది ఆటోమేటిక్గా డల్ అయిపోతుంది. సో దీన్ని మనం జస్ట్ ఒక క్రీమ్ అప్లై చేయడం వల్ల మన స్కిన్ గ్లో అనేది మనం తీసుకురాలేము. అది మనం డెఫినెట్గా మన బాడీ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ నుంచి మాత్రమే మన స్కిన్ని మనం గ్లో తీసుకురాగలం. మన స్కిన్ గ్లోకి వాటర్ అండ్ మార్నింగ్ హ్యాబిట్స్ ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది. అవేంటో చూద్దాం. సో మీరు లేచిన వెంటనే డెఫినెట్గా వాటర్ అనేది తీసుకోండి. 1 to 2 glasses ఆఫ్ వామ్ వాటర్. అది మరీ వేడిగా వద్దు, కూల్ వాటర్ కూడా వద్దు. సో వామ్ వాటర్ తీసుకోండి, గోరువెచ్చని నీళ్ళు. అందులో కుదిరితే ఒక లెమన్ అనేది మీరు స్క్వీజ్ చేసి పెట్టుకుంటే అది ఆప్షనల్ మాత్రమే, అది కూడా మీ స్కిన్ గ్లోకి హెల్ప్ అవుతుంది. లేదా మీకు సెకండ్ ఆప్షన్, రాత్రిపూట కొన్ని మెంతులు నానబెట్టేసుకుని మార్నింగ్ ఆ వాటర్ని గోరువెచ్చగా చేసి తాగండి అండ్ ఆ నానబెట్టిన మెంతులు మీరు తినండి. ఇది మీ బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ని ఆటోమేటిక్గా ఫ్లష్ అవుట్ చేసేసి మీ స్కిన్ గ్లోకి చాలా వరకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, మీరు మార్నింగ్ లేచిన వెంటనే మీ ఫేస్ని ఫేస్ వాష్ కానీ సోప్తో కానీ అసలు వాష్ చేయొద్దు. జస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేయండి. అప్పుడు నైట్ అంతా మీ బాడీలో వచ్చిన న్యాచురల్ ఆయిల్స్ అనేవి అలానే మీ స్కిన్లో ఉండి గ్లో అనేది రావడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ స్కిన్ గ్లోయింగ్ కోసం మీకు బెస్ట్ ఫ్రూట్స్ పపాయ, ఆరెంజ్, పొమోగ్రానైట్. వెజిటేబుల్స్లో క్యారెట్, స్పినాచ్, బీట్రూట్ ఇవి మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. అంతేకాకుండా నానబెట్టిన ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ కూడా తీసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, పెరుగు, మజ్జిగ ఇలాంటివి మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. టూ మచ్ షుగర్ అనేది అవాయిడ్ చేయండి. ఫ్రైడ్ ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్ ఇవి మీరు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి మీ స్కిన్ గ్లో కోసం. గుర్తుంచుకోండి, స్కిన్ గ్లోయింగ్ అనేది ఆటోమేటిక్గా ఇది స్టమక్ నుంచి స్టార్ట్ అవ్వాలి. జస్ట్ బయట వరకు మాత్రమే అయ్యే పని అస్సలే కాదు. అండ్ మార్నింగ్ మీరు ప్లెయిన్ వాటర్తో వాష్ చేశాక 2 drops ఆఫ్ కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ చేతిలో వేసుకొని మంచిగా రబ్ చేసేసుకొని మీ ఫేస్కి ఒక 2 minutes మసాజ్ చేయండి. జెంటిల్ మసాజ్ మీరు కనుక చేస్తే అది మీ బ్లడ్ సర్క్యులేషన్కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఆటోమేటిక్గా మీ స్కిన్ గ్లో రావడానికి హెల్ప్ అవుతుంది. ఇదే కాకుండా మీరు మీ స్లీప్ అండ్ స్ట్రెస్ కంట్రోల్ మాత్రం కంపల్సరీగా చూసుకుంటూ ఉండాలి. స్లీప్ ఫర్ అట్లీస్ట్ 7 to 8 hours. అండ్ పడుకునే ముందు మీరు మీ మొబైల్ని అట్లీస్ట్ ఒక 1/2 hour అనేది పక్కన పెట్టేసి డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా మెడిటేషన్ చేస్తూ పడుకోండి. అది మీ స్కిన్ని రిలాక్సేషన్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. గుర్తుంచుకోండి, పీస్ఫుల్ మైండ్ ఈక్వల్ టు గ్లోయింగ్ స్కిన్. అండ్ న్యాచురల్ ఫేస్ ప్యాక్స్ అంటే లైక్ 1 spoon బేసన్, 1 spoon కర్డ్ అండ్ కొంచెం పసుపు, ఈ 3 కలిపి మీరు ఫేస్ ప్యాక్గా పెట్టుకోండి. ఇది మీ స్కిన్కి గ్లో తేవడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇలా చిన్న చిన్న టిప్స్, సింపుల్ టిప్స్ చేస్తూ మీరు మీ స్కిన్ని ఈజీగా గ్లో చేసుకోవచ్చు. 30 వచ్చింది నా స్కిన్ ఇంతే అని మాత్రం అస్సలు అనుకోవద్దు. అండ్
మీ స్కిన్ గ్లోగా ఉంటే ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి హై ఉంటాయి. సో డెఫినెట్గా మీరు చిన్న చిన్న టిప్స్ తీసుకుంటూ మీ స్కిన్ గ్లో అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉండడానికి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.